నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. మైనంపల్లి హనుమంతరావు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఈయన పేరే అండ్ వార్తలలో ఫుల్ ఉన్నారు. సో ఒక ఆడియో రిలీజ్ అయింది మొన్న, అదైతే ఎంత వైరల్గా మారిందో మనందరికీ తెలిసిందే. ఆ ఆడియోలో ఎవరికైతే వార్నింగ్ ఇస్తున్నారో మనతో పాటు ఆ అన్ననే ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. ఆయన సాయి ప్రసాద్, BJYM లీడర్ అండ్ టీమ్ సాయి ఫౌండేషన్ మెంబర్ మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే మేడం. అసలు భయం లేకుండా మంచిగా తిరుగుతున్నారు. మీకు డైరెక్ట్ వార్నింగే ఇచ్చిండ్రట, మరి మైనంపల్లి మీ గురించే మాట్లాడినరట. ఏం భయం ఏం లేదా అన్న? ఓరి కోసం ఎందుకు భయపడాలి? మీరు కరెక్ట్ ఉన్నప్పుడు, మనం కరెక్ట్ ఉన్నప్పుడు ఓన్కి భయపడేది లేదు. అది ఎవరైనా సరే అవతల, అది మైనంపల్లి కానీ వాళ్ళ తాత కానీ ఓరికి భయపడేది ఏం లేదు. అయితే మీరు అన్నట్టు మన ఆడియో లీక్ వచ్చింది. సో ఆడియో లీక్ ఈజ్ నాట్ ఎ షాకింగ్ టు మీ, ఎందుకంటే దీనికన్నా ముందు కూడా చాలాసార్లు హనుమంతరావు డైరెక్ట్గా నాకు సంబంధించిన వాళ్ళతోని, హనుమంతరావు అనుచరులు నాకు వచ్చి చెప్పడము, కొంతమంది పోలీస్ అధికారులు ఎవరైతే హనుమంతరావుకి తొత్తుగా పనిచేస్తారో వాళ్ళు కూడా, అరే నువ్వు ఒకటే కొడుకు, మీ తల్లిదండ్రులకు వేరే సిస్టర్స్ లేరు, ఎవరు లేరు, ఇట్లా ఫైట్ చేయొద్దు, ఏమైనా చేయొచ్చు, హనుమంతరావు హిస్టరీ తెలియదా, ఒక మాజీ రౌడీ షీటర్ కొంతమందిని చంపించిండు, వాళ్ళని లేపించినప్పుడు నేను ఈజీగా లేపేశాడు. అట్లా హనుమంతరావు కూడా ఇద్దరు ముగ్గురుతో మల్టిపుల్ సందర్భాల్లో ఇట్లా అన్నాడు. అనేసి ఏంటంటే ఒక భయం పెడదామనో ట్రై చేస్తున్నాడు. సో హనుమంతరావుకి భయపడేది లేదు, ఎందుకంటే ఒక గల్లీ రౌడీ, ఒక కాకు రౌడీ అంతే. సో దానికి అట్లాంటి వానికి భయపడాల్సింది ఏం లేదు, ఎందుకంటే కొంచెం మదం ఎక్కి మొన్న ఆడియో లీక్లో సరే నా గురించి చంపేస్తా అన్నది పక్కకు పెడితే, ప్రధానమంత్రి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎవరిని కూడా కేర్ చేయాలంటే ఆ స్థాయి కాదు, ఓకేనా, అంత ధైర్యం ఉన్నాడు కూడా కాదు. ఎందుకంటే మైక్ల ముంగట, టీవీల ముంగట, పబ్లిక్ ఏదో మాట్లాడేస్తాడు, మళ్ళీ దొంగసాటుని వెళ్ళి వాళ్ళ కాలు ముక్కో అట్లా రిక్వెస్ట్ చేసుకొని బతిమాలుతాడు. అదేనన్నా మల్కాజ్గిరి టికెట్ ఆయనకే మళ్ళా వచ్చింది. మొన్న మీటింగ్ పెడితే అనుచరులు ఎంత పెద్ద ఎత్తున వచ్చిర్రు, మేము ఏమైనా చేస్తాం మా అన్న కోసం అని అంటున్నారు. ఆయన సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కదా, మీరేమో డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. ఓకే మేడం, అయితే మొన్న వాళ్ళ ఇంటికాడ అనుచరులను చూస్తే, ఓకేనా, అక్కడ ఉన్నారు మొత్తం తిప్పి కొడితే 700-800 మంది, ఓకేనా. ఆ ప్లేస్లో ఎంతమంది పడతారో మీరు క్యాల్కులేట్ చేయండి, ఓకేనా. రోజు ఇంటూ కాలమ్స్ క్యాల్కులేట్ చేస్తే ఆడ 700-800 మందికి మించి లేరు. మళ్ళీ దాంట్లో కూడా 300-400 మంది అనుచరులు అనుకుంటే, మిగతా వాళ్ళందరినీ కూడా ఈ దళిత్ బంధు బెనిఫిషరీస్ అప్లై చేసిన వాళ్ళు, డబుల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసిన వాళ్ళు వాళ్ళని పిలిపించి నిలబెట్టిరాడ. వాళ్ళకి ఏంటంటే ఆడికి వస్తే, అరే మాకు ఆ స్కీమ్లు వస్తాయేమో, ఇక వాళ్ళ లీడర్లు ఉంటారు కదా, అరే మీరు అప్లై చేసి ఇక్కడికి వచ్చి నిలబడితే మీకు వస్తాయని అట్లాంటి వాళ్ళు నిలబెట్టి ఆ మాహౌల్ క్రియేట్ చేసిండు. ఇంకొకటి చెప్తున్నా, అంత ధైర్యవంతుడు మాట మీద నిలబడే వ్యక్తి అయితే తిరుపతిలో Day 1 ఇచ్చిన స్టేట్మెంట్, తిరుపతిలో Day 2 కెమెరా పడితే కెమెరా నుంచి ఉరికిపోకుంటారే నేను మాట మీద ఉంటా ఏదో మాట్లాడుతున్నారు. ఫస్ట్ డే మాట్లాడిన దానికి సెకండ్ డే మాట్లాడిన దానికి చాలా కాంట్రాడిక్టింగ్ ఉంది. సో అక్కడనే ఆ మనిషి అంటే 24 గంటల్లో మీడియా ముంగట మాట్లాడే స్టాండ్తోనే మీరు ఆ వ్యక్తి క్యారెక్టర్ ఏందో మీరు అసెస్ చేసుకోండి. అది కాకుండా ఇప్పుడు నన్ను ఎందుకు చంపుతా అంటున్నాడు అంటే, ఆర్ ఆ కాన్స్పిరసీ కానీ ఆ స్కెచ్ ఎందుకు వేస్తుండంటే, స్కెచ్ చేసిండా డెఫినెట్లీ కదా వేసిండు కాబట్టి ఆ ధైర్యంతో మాట్లాడినట్టున్నాడు. అంతేనా? అంతే. ఓకే, మీ మీద ఎందుకు కోపము? ఎస్, ఇది మీరు అడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్. అయితే హనుమంతరావు ఫేక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. హనుమంతరావు 2008 రామాయణపేట్ అసెంబ్లీ బై ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు, 2009 మెదక్ అసెంబ్లీ నుంచి కంటెస్ట్ చేసినప్పుడు, 2014 మల్కాజ్గిరి లోక్సభ కోసం కంటెస్ట్ చేసినప్పుడు హనుమంతరావు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ BBA ఫ్రమ్ అలబామా యూనివర్సిటీ. ఓకే. సో ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి మిరకల్ హనుమంతరావు అఫిడవిట్స్లో జరిగింది. యూజువలీ ఏ పర్సన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయినా 10th నుంచి ఇంటర్ నుంచి డిగ్రీ నుంచి మాస్టర్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, దాని తర్వాత PhD అట్లా వెళ్తుంది. హనుమంతరావుది BBA అంటే గ్రాడ్యుయేషన్. అక్కడ నుంచి 2008, 9 and 14 అఫిడవిట్స్లో BBA ఫ్రమ్ అలబామా యూనివర్సిటీ, 2017 ఇంకా 18 అఫిడవిట్స్లో MLC, ఇంకా మల్కాజ్గిరి అసెంబ్లీకి నిలబడ్డప్పుడు ఇంటర్మీడియట్. సో అతను రాసిన అఫిడవిట్ సరే ఒక్కసారి తప్పు రాయొచ్చు, కానీ 3 సార్లు ప్లస్ 2 సార్లు తప్పు రాదు. ఇంకోటి అఫిడవిట్లు ఒక్కసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ చూసుకొని దాని కాపీస్ కూడా ఇస్తారు. సో హనుమంతరావు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎందుకు ఫేక్ చేసింది అప్పట్లో అంటే, హనుమంతరావు అప్పట్లో మర్డర్ చేయకముందుకు USA వెళ్ళిండు. USA వెళ్ళినప్పుడు అక్కడ ఏం చదవలే, ఆడెళ్ళేసి ఆడ చిప్పలు కడిగేసి వచ్చి ఇక్కడ బయట చెప్పుకోవాలి కదా, నేను USAలో BBA చేసిన అది చేసిన అని చెప్పుకొని వచ్చినప్పుడు అప్పుడే ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వస్తే అఫిడవిట్స్ ఇంత ఏమంటారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ వస్తుంది,
డిజిటైజ్ అవుతుంది, పబ్లిక్ డొమైన్లో పెడతారని తెలియదు ఎప్పుడు. అఫిడవిట్ కదా, గాయంత తెలియకుండా ఉంటాడా అన్న? గంత పెద్ద పదవిలలో ఉన్నాడు, ఎమ్మెల్యేగా కూడా కాంటెస్ట్ చేస్తున్నాడు. రాజకీయాలలో ఎవరైనా గిట్లనే మీ లెక్క క్వశ్చన్ చేసేటోళ్ళు ఉంటారని తెలియదా? అప్పుడు డిజిటైజేషన్ ఇంత అవుతుందని ఎవరికి తెలియదు. సో ఈ అఫిడవిట్స్ పబ్లిక్ డొమైన్లో ఉంటే ఇంత యాక్సెసిబుల్ ఉంటాయి అని తెలియక పక్కకున్న అనుచరుల ముంగట ఏమంటారు ఈ తోపుగిరికి పోయి ఏదో చూపించుకుందామని అది చేసింది. తర్వాత ఇట్లా వచ్చి నాలాంటి ఓడో ఉంటాడు, ఇవి తీస్తాడు చూపిస్తాడు అని తెలియక ఇవి చేసే వరకు, అది ఎక్స్పోజ్ చేసే వరకు ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉండే. అది కాకుండా హనుమంతరావు కొన్ని పార్క్స్, లేక్స్ ఎన్క్రోచ్ చేయడము, ఇవి ప్రభుత్వ జాగాలు, ఇంకా అసైన్ ల్యాండ్స్ కబ్జా చేసిండు, ఎస్సీ అసైన్ ల్యాండ్స్. అది కాకుండా ఎంతో మంది ప్రైవేట్ వ్యక్తుల జాగాలను కబ్జా చేసిండు. రీసెంట్ టైమ్స్ కూడా ఒక 1 month 2 months ముందు కొంతమంది న్యూస్ వచ్చాయి చాలా మందివి. సో వీటి కోసం వాళ్ళకి అండగా నిలబడ్డాను. ఎక్కడెక్కడైతే పార్క్స్ ఎన్క్రోచ్మెంట్ చేశాడో వాటి మీద ఒకటి పోరాటం చేసి 1-2 సరెండర్ కూడా చేశాడు. ఇట్లా ఎలిగేషన్స్ చేసుడు చాలా ఈజీ అన్న. అంటే మీకేం కోపం ఉన్నదో మైనంపల్లి మీద నాకు తెలియదు, కానీ మీరు అన్ని ఆధారాలతో సహా మీ దగ్గర ఉంటే నిజంగానే అంటే చూపెడితే ఎవరైనా నమ్ముతారు. లేకపోతే ఫేక్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక ఎవరు నమ్ముతారన్న? ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నది, అన్నీ కావాలా? ఓకే, ఇది ఆన్లైన్లో మైనేత, ఓకేనా, ఏడిఆర్ అని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఇది ఒక అథెంటిక్ ఆర్గనైజేషన్. నా దగ్గర అఫిడవిట్ కాపీస్ కూడా ఉన్నాయి. ఇది ఆన్లైన్లో లోక్సభ 2014 కంటెస్ట్ చేసినప్పుడు మైనంపల్లి హనుమంతరావు, అతని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ BBA ఫ్రమ్ అలబామా యూనివర్సిటీ. ఇది 2018లో కంటెస్ట్ చేసినప్పుడు మల్కాజ్గిరి అసెంబ్లీకి. అప్పుడు హనుమంతరావు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th పాస్. ఓకే, రైట్. మీరు అన్నట్టు భూములు కబ్జా చేసిండనో ఇంకేదనో ఉంది కదా, సో అట్లాంటిది అంటే దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయా? ఎస్, ఎవిడెన్సెస్ ఉన్నాయి. అయితే నేను ఒక కాలనీ పార్క్ ల్యాండ్ ఉండే, ఆ పర్టికులర్ కాలనీ పార్క్ ల్యాండ్లో హనుమంతరావు ఒక బిల్డింగ్ కట్టింది G+4, ఓకేనా. ఆ బిల్డింగ్లో 10 years బ్యాక్ కట్టిండు. ఆ కాలనీ లేఅవుట్లో పార్క్ ల్యాండ్. నేను ఎప్పుడు మున్సిపల్ అథారిటీస్కి కంప్లైంట్ ఇవ్వలే, నేను డైరెక్ట్గా పోలీస్ వాళ్ళకు ఒక కంప్లైంట్ ఇచ్చాను. అప్పుడు ఇది 2017లో కంప్లైంట్ ఏమి ఇచ్చామంటే అక్కడ పలానా కాలనీలో ఒక పార్క్ ల్యాండ్ ఉంది, ఆ పార్క్ ల్యాండ్ ఐదర్ కిడ్నాప్ అయింది లేకుంటే ఎవరో దొంగతనం చేశారని పెట్టాను. సో అది చాలా పెద్ద న్యూస్ సెన్సేషన్ అయింది. హనుమంతరావు భయపడేప్పుడు ఒక లెటర్ ఇచ్చాడు. లెటర్ ఇచ్చి ఏమన్నాడంటే, ఈ పార్క్ ల్యాండ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, గత 10 ఏళ్ళుగా నా పేరు మీద ఎవరో GHMCలో ట్యాక్స్ కడుతుర్రు, ఈ బిల్డింగ్ కూడా ఎట్లొచ్చింది నాకు తెలియదు, ఇవాళ రేపు సొంతం పేరు మీద ఉన్న ట్యాక్సే కట్టడానికి వెనక ముందు అవుతారు, ఇంకోనో పేరు మీద ఉన్న ట్యాక్స్ ఎవడో కట్టాడు. సో అట్లా భయపడిపోయి ఆ పార్క్ ల్యాండ్ ఇస్తున్నాను ఒక లెటర్ ఇచ్చేసింది. ఇది కాకుండా రామకృష్ణాపురం అల్వాల్లో మొత్తం మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో ఒక 4-5 పెద్ద లేక్స్ ఉన్నాయి. దాంట్లో ఒక లేక్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అర్బన్ లేక్స్ ఉండే. ఆ లేక్ ఎక్స్టెంట్ 62 acres ఉన్నది, ఈరోజు 31 acres ఉంది. ఓకే, సో మిగతా 31 acres ఎటు పోయింది? 50% మాయమైంది అంటారు. 50% డైరెక్ట్లీ. ఇప్పుడు కూడా చేసా లేక్ దగ్గర ఎక్స్కవేషన్ యాక్టివిటీస్, FDLలో ప్లాట్స్ రీసెంట్ టైం జరుగుతున్నాయి. 2015 నుంచి ఇప్పటి వరకు చాలా జరిగింది ఎన్క్రోచ్మెంట్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎన్క్రోచ్మెంట్స్ అయ్యాయి. ఇంకొకటి ఏంది, హనుమంతరావు ఒరిజినల్ ప్రొఫెషన్ ఇసుక మాఫియా. సో అది ఇక్కడ కూడా, అంటే అది ఎక్కడనో అప్పుడు తెలంగాణ బార్డర్లో చేసుకునేది, ఇప్పుడు ఈడొచ్చి చేస్తున్నాడు. ఈ ఇప్పుడు చేసే దగ్గర ఇక్కడ ఎక్స్కవేషన్స్ ఇవన్నీ కూడా అవి, అది వన్ ఆఫ్ ది బిజినెసెస్, అది ప్రైమ్ బిజినెస్. ఆలీల జాగాలు కబ్జా చేయాలి, ప్రైవేట్ వాళ్ళై అమాయకులు నిస్సాయిలు ఉన్న వాళ్ళు జాగాలు కబ్జా చేయాలి, దబాయించాలి, వాళ్ళ మీద ఫేక్ కేసులు పెట్టాలి. SC/ST అట్రాసిటీ యాక్ట్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక నోవెల్ కాజ్ కోసం ఎవరైతే పీడిత వర్గాలు ఉంటాయో వాళ్ళ మీద అట్రాసిటీస్ జరిగితే వాటి కోసం వాడనీకైనా తీసుకొని వచ్చిందని హనుమంతరావు కొంతమంది చెంచాలు ఎవరికైతే దళిత్ బంధువులు ఇప్పించో ఇంకేదో ఆశ చూపించి వాళ్ళతోని వేరేల మీద కేసులు పెట్టి ఇట్లా అమాయకుల మీద దౌర్జన్యం చేస్తుంటాడు. దాంట్లో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ పోలీస్ స్టేషన్ పిలవాలి, పిలిచారు, మేము SC/ST కేసు ఉంది అన్నతో మాట్లాడుకోండి అని ఒక కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇస్తారు. అంత పీరియడ్ లోపల ఈ వ్యక్తి కాంప్రమైజ్ అయిపోయి ఉంటే ఆ కేసు క్లోజర్ రిపోర్ట్ ఇస్తారు. కానీ అన్న మొన్న ఆడియో దాంట్లో ఆయన క్లియర్గా చెప్పిండు కదా, నేనే భూములు కాపాడుతున్నా, పేదల కోసమే వర్క్ చేస్తున్నా, ఆయన చాలా సేవా కార్యక్రమాలు కూడా చేసిన, అవన్నీ కూడా వచ్చినాయి, మీరు వినే ఉంటారు. అంటే కొన్ని వార్నింగ్స్ ఉన్నాయి, అట్లనే నేను ఎవరికి భయపడా అనేది కూడా చెప్పిండు. ఇంత చేసినా కూడా భయం లేకుండా అంత ధైర్యంగా ఎట్లా మాట్లాడుతున్నాడు మరి? అదే మేడం, ఇప్పుడు ఇది పెద్ద దొంగ, ఓకేనా.
ఏం చేస్తాడంటే దొంగతనం చేసేసి వాడు దొంగతనం చేసి వీడు దొంగతనం చేసి అని చెప్పేసి అందరు అటెన్షన్ డైవర్ట్ చేస్తాడు. ఇంకొకటి, మీరు ఎప్పుడైనా టైం తీసుకొని మల్కాజ్గిరి వస్తారు అంటే ఒక పర్టికులర్ 5 to 6 hours తీసుకోవాలి. చాలామంది విక్టిమ్స్ నేను కలెక్ట్ చేస్తాను. సో టోటల్ 42 ల్యాండ్స్ కబ్జా చేసింది. 42లో 17 ప్రభుత్వ భూములు అంటే పార్క్, లేక్ ఎన్క్రోచ్మెంట్స్, అసైన్ ల్యాండ్స్. మళ్ళీ 25 ప్రైవేట్ వ్యక్తుల భూములు. 25 అంటే 25 మందివి కాదు, కొన్ని ల్యాండ్స్లో ఒక పర్టికులర్ ల్యాండ్, ఈ 25లో ఒక పర్టికులర్ ల్యాండ్ పీస్లో 142 మంది బాధితులు ఉన్నారు. అట్లా చాలామంది మల్టిపుల్ బాధితులు ఉన్నాయి, కొన్ని ఒకళ్ళిద్దరు ఇండివిజువల్స్కి సంబంధించిన పెద్ద ల్యాండ్స్ కూడా ఉన్నాయి. మీరు టైం తీసుకొని వస్తే మనం తిరుగుకుంటా మీకు చూపిస్తాను, ఆ విక్టిమ్స్ కూడా వస్తారు. ఓకేనా? మళ్ళీ ఆ విక్టిమ్స్ మీద ఎట్లాంటి కేసులు పెట్టి, ఇప్పుడు మీకు రైట్ ఉంటుంది, ఈ ల్యాండ్ మీదే, మీరు మీ ల్యాండ్లో పోతే మీ మీద కేసు ఉంటుంది. ఆ ల్యాండ్లో కూడా ఉంటాడు ఇల్లీగల్గా, పర్మిషన్ లేకుండా లేఅవుట్ వేయాలి, అవి కట్టాలి, అమ్మేశాలి. భూమి ధరలు అయితే భయంకరంగా ఉన్నాయన్న. ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే ఎలిగేషన్స్, ఏవైతే ల్యాండ్స్ మీద అంటున్నారో, ఒక జాగా ఎంత పడుతుంది కొనాలంటే? మొత్తం ఇప్పుడు చెప్పింది అంతా కలుపుకొని టోటల్గా చేస్తే తక్కువలో తక్కువ 250 నుంచి 300 కోట్ల భూములు కబ్జా చేసింది. తక్కువలో తక్కువ 300 కోట్ల? అవును, మొత్తం అంతా కలుపుకొని. ఇవంతా తెలిసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా టికెట్ ఇస్తుందన్న? సర్వే ప్రకారం ఆయన మీద నిజంగానే ఎలిగేషన్స్ గింతగానం ఉన్నాయి. సర్వే అయితే చేయించుకున్న తర్వాతనే కదా ఇస్తుంది. వాళ్ళ కొడుక్కి టికెట్ రాలేదని చెప్పి వార్నింగే ఇస్తున్నాడు మైనంపల్లి. మరి గంత డేర్ ఏడికెళ్ళి వచ్చిందంటారు మేడం? ఇగో పుత్రోత్సాహం ఒకటి, ఇంకొకటి మొన్ననే సమ్మర్ అయిపోయింది, అందరికి సమ్మర్కి సన్ స్ట్రోక్ వస్తే ఈ మనిషికి ఈ సన్ స్ట్రోక్ వచ్చింది. సన్ అంటే SUN ఆ సన్ కదా, SUN సన్ స్ట్రోక్ దాకింది. దాంట్లో ఏంటంటే ఇంట్లో పాపం వాళ్ళ కొడుకు చాలా హెరాస్ చేస్తుండు. కొడుకు వీళ్ళ భార్య, అరే ఈయనకు టికెట్ ఇప్పియాలి, కొడుకుకు నువ్వు టికెట్ ఇప్పకుండా ఇంట్లో ఉండకు, ఇంట్లో మొత్తం ఫుల్ ప్రెషర్లో ఉన్నాడు. ఆ ప్రెషర్కి ఏం అర్థం కాక బయట ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మన మీడియా ముంగట ఫస్ట్ డే ఎట్లా మాట్లాడిండు, సెకండ్ డే ఎట్లా మాట్లాడిండు, వారం రోజుల తర్వాత ఇప్పుడు వారం రోజులు మౌనవ్రతం చేస్తుండో ఏం చేస్తుండో కానీ ఇప్పుడు ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతం ఎట్లా చేస్తారో అట్లా. మరి ఊకోరన్న మరీ చెప్తారు. ఇక ఆయన తిరుగుతా అంటుంటే జనాలు ఉంటారంటున్నాడు కదా. మరి ఇంకో టాక్ ఏంటంటే బీజేపీలకు కూడా వస్తారు అని చెప్పి మీరు ఇదంతా ఫ్రస్ట్రేషన్ చూపెడుతున్నారా ఏంది? బీజేపీలకు వస్తే 1% ఫ్రస్ట్రేషన్ కూడా లేదు. మన పార్టీ ఆఫీస్ నుంచి వస్తుంటే కింద ఫ్లోర్లో ఒక టాయిలెట్ ఉంది, అది అస్సలు క్లీన్గా లేదు, మొత్తం గబ్బు కొడుతుంటే వాళ్ళు ఏమన్నారంటే అన్న ఇక్కడ క్లీన్ చేయడానికి ఎవరు లేరంటే మళ్ళీ ఆ విషయంలో ఎవరన్నా కమ్యూనికేట్ చేసిర్రు, మీరు బాత్రూమ్లు గడగానికి సాఫ్ చేయడానికి ఎవరు లేడంటే అట్లా మైనంపల్లిని పిలిచినట్టున్నారు. అయితే నిన్న నా మాట ఒక మీడియా ఛానల్ ముంగటంటే నాకు మస్తు మందికి కాల్ చేసి చెప్తారు, అన్న నువ్వు అట్లా నాకు, ఎందుకంటే బాత్రూంలో వచ్చే కంపన బెటర్ కానీ మైనంపల్లి నోరు తెస్తే దానికన్నా డ్రైనేజ్ దానికన్నా ఎక్కువ కంపు వస్తుంది, అట్లాంటి వాళ్ళ గురించి అనకనే దీని గురించి కూడా నువ్వు అసలు రికమెండ్ చేయకనంటు. బీజేపీలో నిజంగానే ఇట్లాంటి మీరు ఇంత ఎలిగేషన్ చేస్తున్నారు, మీరే కాదు ఇంకొక కార్పొరేటర్ కూడా ఎలిగేషన్ చేసిండ్రు అట్లనే. ఐ థింక్ రామచంద్ర రెడ్డి సార్ కూడా చేసినట్టున్నారు. సో ఇట్లా ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు అంటే ఏడా డౌట్ వచ్చింది ఏంటంటే బీజేపీకి మరి తీసుకుంటుందా ఏందా అని. అయితే మేడం ఫస్ట్లీ హనుమంతరావు ఎక్కడున్నా ఆడిపోతాడు, బీజేపీలోకి అయితే రాడు. ఎందుకంటే 1996లో ఒక బీజేపీ యువమోర్చా కార్యకర్త, అప్పటి జిల్లా యువమోర్చా కార్యకర్త అయినటువంటి రవి గౌడ్ ఆయన మర్డర్ కేసులో జైలు పోయాడు. తర్వాత 2021లో శ్రవణ్ అని మల్కాజ్గిరి కార్పొరేటర్ అతని మీద అటాక్ చేశాడు. అతని కోసం బండి సంజయ్ గారు వచ్చి ఆయనకి మద్దతు పలికితే బండి సంజయ్ గారిని నోటికి వచ్చినట్టు తిట్టిండు. దానికన్నా ముందు మల్కాజ్గిరి ఒక కంటెస్టెంట్ కార్పొరేటర్ నాగరాజ్ అని RUB కోసం ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతుంటే అతన్ని కొట్టిండు. మళ్ళీ ఇప్పుడు నిన్న మాట్లాడిన కార్పొరేటర్ సునీతా యాదవ్ గారు, ఆమె కార్ మీద దాడి చేశాడు. ఆమె వచ్చి శ్రవణ్ గురించి నిలబడి కొన్ని ఇష్యూస్ టేకప్ చేస్తుంటే ఆమె మీద దాడి చేశాడు. ఇంకొక మహిళా కార్పొరేటర్ కంటెస్టెంట్ ప్రసన్న అని ఒక అడ్వకేట్ ఉంది, ఆవిడని కోర్టులో పడ హనుమంతరావు అనుచరుడు దాడి చేశాడు. కోర్టులో పడ ఒక మహిళని కొట్టాడు, మొగోడు కొట్టాడు ఆడమని. ఇట్లా అరాచకాలు చేస్తుంటే వస్తారు అంటే మళ్ళీ ఇట్లాంటి రెస్పాన్సే వస్తుంది. ఇది పబ్లిక్లో నిలబడి వీళ్ళందరూ వెనకాల కొంతమంది ఫాలోవర్స్ కానీ వెల్ విషర్స్ ఉన్న వాళ్ళతోనే చేస్తుండే, అమాయకమైన ప్రజలు ఎవరు వెనకాల ఎటువంటి సపోర్ట్ లేని వాళ్ళకి ఇంకేమేమి చేస్తుండొచ్చు. నా మీద 2-3 సార్లు ఫిజికల్ అసాల్ట్ చేశాడు. ఓకే, ఇప్పుడు ఏంటన్నా మీరు కోర్టుకి పోయినరా ఆయన మీద మొత్తం అంతా చిట్టా అంతా? ఎస్, అయితే ఎడ్యుకేషన్ దాని మీద కోర్టుకి వేసాము, మిగతా వాటివి కూడా మేము కోర్టులో వేసాము, అవి డిఫరెంట్ కేసెస్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద నేను కోర్టులో రిట్ పిటిషన్ వేస్తే అది హైకోర్టు నుంచి లోవర్ కోర్టు పంపించారు. లోవర్ కోర్టు నుంచి కొంచెం అడ్వర్స్ ఆర్డర్ వస్తే మళ్ళీ ఐఎమ్ స్టిల్ కంటెస్టింగ్ ఇట్. ఎందుకంటే హైకోర్టులో వేసినప్పుడు ఏంటంటే ఎలక్షన్ పిటిషన్ వేస్తేమో
ఎలక్షన్ పిటిషన్ వేయడానికి నేను ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే ఓడిపోయిన వేయాలి ఎలక్షన్ పిటిషన్. సో నేను రెడ్ పిటిషన్ వేసాను. రెడ్ పిటిషన్లో కూడా హనుమంతరావు డిస్క్వాలిఫికేషన్ కోరుతూ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ద్వారా హనుమంతరావు డిస్క్వాలిఫికేషన్ కోరాను. హైకోర్టు ఏమన్నా మా పరిధి రాదు, నేను లోవర్ కోర్టుకి డైరెక్ట్ చేస్తాను. ఓకే రైట్. సో లాస్ట్లీ ఏమంటారు, ఇప్పుడు మల్కాజ్గిరిలా మీరు నిల్చుంటారా ఆయన మీద కంటెస్ట్ చేస్తారా? అయితే అలాంటిది కూడా ఏమైనా చేస్తారా? అయితే ఇప్పుడు హనుమంతరావు నా మీద ఎందుకు ఇంకా ఫ్యూరియస్ అవుతుంది అంటే, ఒకటేమో హనుమంతరావుని ఎక్స్పోజ్ చేసినది ఒకటి, మాతోనున్న యూత్ సపోర్ట్ ఒకటి. అది కాకుండా టీమ్స్ ఆ ఇనిషియేటివ్ ద్వారా మేము చాలామంది గరీబ్ పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు రీసెంట్గా ఒక 325 సామ్సంగ్ ట్యాబ్లెట్స్, మళ్ళీ చాలామందికి స్కాలర్షిప్స్, గుడి గోపురం అని ఒక ఇనిషియేటివ్ ఉంది మాది. దాని ద్వారా చాలా టెంపుల్స్ రెనోవేషన్కి సపోర్ట్ చేస్తాము. మళ్ళీ ప్రెగ్నెంట్ విమెన్స్కి వాళ్ళకి కిట్స్ ఇస్తాం, ప్రెగ్నెంట్ విమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్కి. మళ్ళీ అది కాకుండా ఎవరన్నా పెళ్ళిళ్ళైనా, కొంతమంది ఇంట్లో చావులైనా వాళ్ళ కోసం నిలబడతాం. ఇవన్నీ చూసేసి చాలా ఇన్సెక్యూర్, వాడు చేయడు చేసేటోళ్ళతో ఇది బాధ. ఇంకోటి ఇంత చేసినాం అంత చేసినాం అంటుండు కదా మేడం. మీ ఛానల్ ద్వారా దెర్ ఇస్ అ రిక్వెస్ట్, హనుమంతరావుకి వాళ్ళ కొడుకో కూతురు ఎవరు ఉన్నారు వాళ్ళకి, ఎవరైతే మీదకి ఆస్పైర్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి ఒక ఓపెన్ డిబేట్కి కూర్చుందాం. ఇప్పటికి వాళ్ళు చేసిన సర్వీస్ ఒక ఆడిట్ చేద్దాం, మేము చేసిన సర్వీస్ కోవిడ్ టైంలో కానీ తర్వాత కానీ ఆడిట్ చేద్దాం. చేసినాక ఓవర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయో చెప్పమను, పబ్లిక్ డొమైన్లో ఆడిట్ చేద్దాం, సోషల్ ఆడిట్ చేసి పబ్లిక్కి వదిలేద్దాం తీర్పు. అదొకటి. ఇంకొకటి, హనుమంతరావు ఎంత అబద్ధాలు ఆడతాడంటే, అరే నా కొడుకు కోవిడ్ టైంలో మెదక్లో సర్వీస్ 8 కోట్లు ఖర్చు పెట్టిండట కదా. అదే మేడం, అది ఆడిట్ చేసి తిప్పి కొడితే 50-60 లక్షలు ఖర్చు పెట్టలే. ఇంకోటి, కోవిడ్ టైంలో మెదక్లో ఏం చేయలే. మెదక్ పోయింది లాస్ట్ 5-6 నెలల నుంచి జరుగుతుంది. దానికన్నా ముందు వరకు మల్కాజ్గిరి ఎంపీ అని ఇక్కడ తిరిగితే ఇక్కడ సురుకు ఏడ దాకిందో కానీ ఇడికేంచి ఆడికి దుంకిండు. సో కోవిడ్ టైంలో మల్కాజ్గిరి ఎంపీ అని తిరిగినోడు మెదక్లో ఎందుకు చేస్తాడు సర్వీస్? అట్లా నోటికి వచ్చిన అబద్ధాలు, ఓడు అడిగేటోడు లేడు, అకౌంటబిలిటీ లేదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటూ పోతుంటాడు. ఓకే రైట్. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, లాస్ట్లీ బీఆర్ఎస్ పార్టీ ఏమైనా చర్య తీసుకుంటుంది, క్రమశిక్షణ చర్య తీసుకుంటుంది అని అంటారు, తీసుకుంటుందా అన్న? మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? లేకపోతే కాంగ్రెస్ వైపు చూస్తున్నాడు, బీజేపీ వైపు చూస్తున్నాడు అని అంటున్నారు. నా అనాలిసిస్ ప్రకారం హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ పోతాడు, అవునా? పక్కా పోతాడు. ఎందుకంటే మొన్న కూడా తిరుపతి నుంచి కుంభకోణం పోయి అక్కడ నుంచి అక్కడ కర్ణాటక బెంగళూరు పోయి కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా పెద్ద నేతను కలిశాడు. అదొకటి. అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ ఎట్లా తీసుకుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ సర్వేస్లో కూడా 2 ప్రాంతాలలో కాంగ్రెస్ 3rd ప్లేస్ ఉంది, మెదక్ అండ్ మల్కాజ్గిరి. దానికోసం మరి వస్తేదో బోనస్ యాడ్ అవుతుంది అనుకొని వాళ్ళు తీసుకుంటుండొచ్చు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మాకు దరిద్రం పోతుంది అనుకుంటారు. మళ్ళీ అది కాకుండా బీఆర్ఎస్ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది వాళ్ళ అంతర్గత విషయం. కానీ హనుమంతరావు హిస్టరీ తీసుకుంటే, టీడీపీలో ఉన్నప్పుడు దేవేందర్ గౌడ్ హనుమంతరావు మీద రౌడీ షీట్ తీపిచ్చింది దేవేందర్ గౌడ్. తర్వాత టికెట్ ఇచ్చిండు, ఇస్తే దేవేందర్ గౌడ్ క్యాంటీ అయ్యండి. మళ్ళీ చంద్రబాబు దగ్గర చేరిండు, చంద్రబాబు టికెట్ ఇవ్వకుంటే, టికెట్ ఎందుకు ఇవ్వలే, మెదక్లో ఉండి మల్కాజ్గిరి టికెట్ అడిగితే మెదక్ తీసుకోంటే మళ్ళీ చంద్రబాబుకి అగెన్స్ట్గా మాట్లాడడం. ఇప్పుడు 2014లో రాంగనే ఎంపీ సీట్, ఓడిపోగానే సిటీ ప్రెసిడెంట్, మళ్ళీ ఎమ్మెల్సీ, స్టేట్ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్యే ఇచ్చారు. పుట్టి కొడుకుకి ఇవ్వలేడని. సరే ప్రజల కోసం పోరాటం చేస్తలే, కొడుకు కోసం ఆరాటంలో ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ఇవన్నీ చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులకు కూడా కొంచెం విచక్షణ ఉంటే, అరే అంత పెద్ద లీడర్ని ఇట్లా అన్నాడు అని అనుకుంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. కానీ బట్ దట్ ఈస్ దేర్ ఇంటర్నల్ థింగ్, మనం దాని మీద కమెంట్ చేసుకోవడం అయితే కాదు. లాస్ట్లీ ఏం చెప్తారు అన్న? ఏం చెప్తాం మేడం, ఇగో ఇట్లాంటి వాళ్ళకి ఓకేనా బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది ప్రతి ఒక్కరికి, మల్కాజ్గిరి ప్రజలకు. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే రౌడీజంని ఎండ్ చేయాలంటే ఫేక్ ప్రామిసెస్ నోట్కి వస్తే ఊకనే ఐ స్వేర్ ఆన్ గాడ్ ప్రతి ఒక్క దాని మీద అంటాడు. ఈ నిద్రలో కూడా కళల జపం చేస్తున్నట్టు ఐ స్వేర్ ఆన్ గాడ్ అనుకుంటే అబద్ధాలే ఆడతాడు. మళ్ళీ అతను మాట్లాడే మాటలు ఒక విలేకరి పైన, కొంతమంది ప్రజలపైన, సిటిజన్స్ క్వశ్చన్ చేస్తే నోట్కి వచ్చినట్టు గలీజ్ మాటలు. నిన్న హరీష్ రావు మీద, బండి సంజయ్ గారి మీద. అంటే మీ పిల్లలని ఇట్లాంటి వాళ్ళ ప్రభావంలో పడకుండా ఉండాలంటే ఇట్లాంటి వాళ్ళని ఓడగొట్టాలి. లేకుంటే పిల్లల మీద, చాలామంది మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకా మల్కాజ్గిరి ప్రజలు కూడా చాలా బాధపడతారు, అరే మేము బయట మల్కాజ్గిరి అంటే మా ఇజ్జత్ అవుతుంది ఇట్లాంటి ఎమ్మెల్యే ఉండని మల్కాజ్గిరిలో చాలా కుంగిపోతారు. సో మనకు మళ్ళీ ఆ ఇజ్జత్ ఉండాలి, అరే మంచి లీడర్ ఉండాలంటే ఇట్లాంటి ఎలక్ట్ చేద్దాం. మొత్తం మీద అది సాయి ప్రసాద్ గారు అయితే ఒకటే చెప్తున్నారు, ఇన్ని ఎలిగేషన్స్ ఉన్న వ్యక్తిని ఏ పార్టీ అయినా ఎందుకు ఆదరించాలి, బీజేపీ ఆర్ కాంగ్రెస్, ఆయన ఎటువైనా సరే ఇన్ని ఎలిగేషన్స్ ఉన్న వ్యక్తి ఒకవేళ గెలిస్తే ఆయన ఏం ప్రజల సేవ చేస్తాడు, కొడుకు కోసం టికెట్ రాలేదు అని చెప్పి ఇదంతా చేస్తున్నాడు, కానీ ఆయన హిస్టరీ వేరు, అది తెలుసుకోండి అని అయితే సాయి ప్రసాద్ గారు చెప్తున్న పరిస్థితి. చూద్దాం ఏమైద్దు.